అంటే సాధించలేనిది ఏది లేదంటూ నిరూపించారు మానస. ఒకవైపు మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు సివిల్స్లో ర్యాంక్ సాధించారు. సివిల్స్లో ర్యాంక్ సాధించడం మీద మనతో మాట్లాడడానికి మానస ఉన్నారు. మేడం చెప్పండి, ఒకవైపు ఉద్యోగం చేస్తున్నారు, అసలు సివిల్స్ రాయాలనే ఆలోచన ఎప్పటి నుండి వచ్చింది? అంటే మీ చిన్ననాటి గోల్ సివిల్ సాధించడం అనేది? నమస్తే అండి. నాకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలని చిన్నప్పటి నుంచి ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కలెక్టర్స్ వీళ్ళు చూసినప్పుడు ఎక్కువ మోటివేట్ అవుతూ ఉండేదాన్ని. సో నేను ఎంబీబీఎస్ 2021లో కంప్లీట్ చేసిన తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ వైపు వెళ్ళాను అనమాట. ఇది నా 3వ అటెంప్ట్. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే మీరు సెలెక్ట్ అయ్యారు? ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అండి నాకు. అండ్ నాకు ఇప్పుడు వచ్చిన ర్యాంక్ 975. ఏ విధంగా ప్రిపేర్ అయ్యేవారు? అంటే ఒకవైపు జాబ్ చేస్తున్నారు కదా, అంటే అంత టైం సరిపోయేదా మీకు? నేను స్టార్టింగ్లోనే ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను. అప్పుడు ఎక్కువ టైం పెట్టుకునేదాన్ని, 12 to 14 hours. తర్వాత మెల్లగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం మెంటరింగ్ ఇవన్నీ అలవాటు అయిన తర్వాత టైం తగ్గించుకుంటూ వచ్చాను. నాకు హెల్త్ సెక్రటరీ అవ్వాలని ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేసి టాప్ 100లో తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను ఈ ఇయర్. అంటే మళ్ళీ ఇంకొకసారి రాస్తారా మేడం? అవునండి, అవును, మళ్ళీ ఇంకోసారి రాద్దామని అనుకుంటున్నాను. అంటే ఎక్స్పెక్ట్ చేశారా మేడం ఈసారి సాధిస్తాను సివిల్స్లో ర్యాంక్ అని? నమ్మకం అయితే కొంచెం ఉంది, కానీ భయం కూడా ఉండేది. ఎందుకంటే చాలామందికి దక్కని ఆపర్చునిటీ కాబట్టి. బట్ ఓకే, ర్యాంక్ వచ్చింది కాబట్టి హ్యాపీగా ఉన్నాను. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా మేడం మీకు? అంటే ఇక్కడ అటువంటి ట్రైనింగ్ ఏమైనా ఇచ్చారంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏందనేది? అంటే లాంగ్వేజ్ అనేది ఇష్యూ ఎప్పుడు కాదండి, కాకపోతే మనం ఎంత స్పష్టంగా ఏం చెప్తున్నామని నాకు ముందర నుంచి గైడ్ చేసింది అదే. నువ్వు ఎలా చెప్పినా స్పష్టంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటట్టు ఉండాలి. అది ఇంగ్లీష్లో అయినా మిస్టేక్స్ వచ్చినా పర్లేదు, నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు వాళ్ళకి కన్వే అవ్వాలని చెప్పారు. అంటే సాధారణంగా ఒక గ్రామీణ ప్రాంతం నుండి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఒక భయం ఉంటుంది. అందులోని పెద్ద పెద్దలందరూ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ సమయంలో మీకు ఏమనిపించింది? ఇంటర్వ్యూ టైంలో భయంగానే ఉండేది. కాకపోతే ఆ బయట కూర్చున్నప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు అదే సీట్లో కూర్చొని లోపలికి వెళ్ళారు కదా, వాళ్ళు చేయలేనిది నేను ఎందుకు చేయలేను అనే ఒక పాజిటివ్ ఇది వచ్చిందనమాట. అది నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ ఇక్కడ కూడా నాకు ముందర ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఎలా మనం ట్రూత్ అంటే లైక్ మన నిజమే చెప్పాలి అన్నట్టు ఉండేవాళ్ళు అనమాట. సో నేను అదే ఫాలో అయ్యాను. అంటే ఫేక్ చేయడం కానీ అలాంటిది ఏం చేయలేదు. ఇంటర్వ్యూలో నేను ఏం చెప్పాలనుకున్నానో అదే కన్వే చేశాను. అంటే ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి మేడం, చెప్పొచ్చా అవి? మోస్ట్లీ నాకు హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్సే వచ్చాయండి. 90% నేను మెడికల్ ఆఫీసర్ కింద చేస్తున్నాను కాబట్టి నాకు హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయండి.